సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే. ప్రతి ఒక్కరు యుద్ధం నేర్చుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. భక్తులు నేర్పుతూ ఉన్నారు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఉండాలి, ఆయన నేర్పుతూ ఉన్నాడు. ఆ సైన్యంలో నువ్వు ఉన్నావా? ప్రతి ఒక్కరు అపవాది అయినా సాతాను గర్జించు సింహం వలె వచ్చిన అపవాది అయినా సాతాను గర్జించు సింహం వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనకండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే. ప్రతి ఒక్కరు అలానే అలానే ప్రతి ఒక్కరు అలానే ప్రార్థన చేయండి దేవుని విధానం. ప్రతి ఒక్కరు దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనము దేవుని ఎదుట మొరపెట్టే వారములాగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనదండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి తైలాభిషేకంతో నిన్ను నింపుతూ ఉన్నాడు దేవుడు కనుక నువ్వు నింపబడుతూ ఉన్నావా? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నీతోటి ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా అలాగనే ప్రార్థిద్దామండి, అలానే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతోటి ఉన్నవాడు అనువాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను అభిషేకించిన వారి యొక్క వైపు నువ్వు చూడవా? అభిషేకించిన వారి వైపు నువ్వు చూడవా? ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వంటే ఇష్టమండి, దేవునికి నువ్వంటే ఇష్టము కనుక ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు కనుక నువ్వు ఆయన ఎదుట నిలబడి ఉన్నావు.